అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ అధికారి భార్య. ప్రచండ మహారాజు పరిపాలనలో ప్రతి గ్రామంలోనూ ఇద్దరు రాజోద్యోగులు ఉండి గ్రామానికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేవారు. అయితే ఈ రాజోద్యోగులు అధికార దుర్వినియోగం చేయడము, లంచాలు మరగడము ఉంటుంది కనుక వారిని తనిఖీ చేయటానికి కొంతమంది అధికారులను రాజు నియమించాడు. ఈ అధికారులు ముందుగా చెప్పకుండా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు స్వయంగా పరిశీలించి రాజుకు నివేదిస్తుండేవారు. అలాంటి అధికారుల్లో రామభద్రుడు అనే ఒకడు ఉండేవాడు. అతను ఏ గ్రామం తనిఖీ చేయటానికి వెళ్ళినా తన భార్యను వెంట పెట్టుకొని పోతూ ఉండేవాడు. అతను భార్య గీచిన గీటు దాటడని చెప్పుకునేవారు. రామభద్రుడి భార్యకు పెద్ద అధికారి భార్యనన్న అహంకారం ఉండేది. ఆమె ఎక్కడికి వెళ్ళినా అందరి మీద భర్తను మించి ఎక్కువ జులుం చేసేది. ఆమె భర్త పెద్ద అధికారి కదా అని ఆయనతో మాట రాకుండా ఉండగలందులకు ఆమె ప్రవర్తనను అందరూ సహించేవారు. కృష్ణాపురం అనే గ్రామంలో రాజోద్యోగులు హరి, గిరి అనేవాళ్ళు. వారు ఒకే ఇంట్లో 2 భాగాలలో కాపురం ఉండేవాళ్ళు. రామభద్రుడు తన భార్యతో సహా ఆ గ్రామం వచ్చి వారు ఉండే ఇంటనే దిగాడు. హరి, గిరి చాలా నీతిపరులు. వాళ్ళను గురించి అందరూ ఎంతో ఘనంగా చెప్పుకునేవారు. వారికి రామభద్రుడి నుంచి ఎలాంటి భయము ఉండే అవకాశం లేదు. వాళ్ళు రామభద్రుడికి చక్కని సదుపాయాలన్నీ చేసి అతన్ని ఊరు చూడటానికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో రామభద్రుడి భార్య హరి భార్య మీద, గిరి భార్య మీద చాలా దాష్టికం చేసింది. ఆవిడకు మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ అందించాలి. ఎవరో ఒకరు ఆమెకు అస్తమానము విసురుతూ ఉండాలి. ఆమెకు సేవ చేసి చేసి అలసిపోయిన గిరి భార్య ఆమె సరసన ఒక కుర్చీలో చేరబడింది. అది చూసి రామభద్రుడి భార్య, నాతో సమంగా కుర్చీలో కూర్చున్నావా అని దెబ్బలాడింది. గిరి భార్య మండిపడి, ఏం కూర్చుంటే తప్పేమిటి? నీ ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఆ మాటకు వస్తే ఇది మా ఇల్లు అన్నది. ఇల్లు నీది కావచ్చు, కానీ నీ భర్త మీద నా భర్త అధికారి అన్నది రామభద్రుడి భార్య. ఆ మాట విని హరి భార్య, నీ భర్త మా భర్తలకు అధికారి కావచ్చు, కానీ నువ్వు మా అధికారివి కావు. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడు అన్నది. ఆమెకు కూడా రామభద్రుడి భార్యను చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతున్నది. రామభద్రుడి భార్య అప్పటికేమీ చెయ్యలేక తన భర్త రాగానే అతనితో హరి, గిరి భార్యల మీద చిలువలు పలువలు కల్పించి చెప్పింది. రామభద్రుడికి చాలా కోపం వచ్చి హరిని, గిరిని పిలిచి సంజాయిషి అడిగాడు. వాళ్ళు తమ భార్యల నుంచి జరిగినదంతా తెలుసుకొని రామభద్రుడితో, ఇందులో మా వాళ్ళ తప్పేమీ లేదండి. మీరు మా మీద అధికారం చేయడం సబబు గాని మీ భార్య మా వాళ్ళ మీద అధికారం చూపటం సబబు కాదు గదా అన్నారు. ఆ మాటకు రామభద్రుడు మరింత మండిపడి, నా భార్య మీ భార్యలకు అధికారి కాకపోవచ్చు, కానీ నాకు అధికారే. ఆమె నిర్ణయాన్ని బట్టి నేను మీ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించుతున్నాను అన్నాడు. హరి, గిరి ఎంత నచ్చచెప్ప ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు. రామభద్రుడు వెళ్ళిపోయాక జరిగిన సంగతి ఊళ్ళో వాళ్లకు తెలిసింది. వాళ్ళు ఒక మనిషిని రాజుగారి వద్దకు పంపి జరిగినది తెలియపరిచారు. ఆ కబురు నిజమేనని ప్రచండ మహారాజు చారుల ద్వారా రూఢి చేసుకున్నాడు. ఆ నెల రామభద్రుడికి జీతం అందలేదు. ఆయన కంగారు పడి కోశాధికారిని అడిగితే, నాకేమీ తెలీదు, వెళ్ళి రాజుగారిని అడుగు అన్నాడు కోశాధికారి. రామభద్రుడు రాజదర్శనం చేసుకొని తన జీతం మాట అడిగాడు. ఇంతకాలము నువ్వు నా అధికారంలో పనిచేస్తున్నావనుకున్నాను. నీ అధికారి నేను కానని నీ భార్య అని ఇటీవలే తెలియవచ్చింది. నీ జీతం సంగతి నీ భార్యనే అడుగు. మళ్ళీ నా వద్దకు వచ్చావంటే నువ్వు ఇంతకాలము తీసుకున్న పాత జీతమంతా వసూలు చేయగలను, వెళ్ళు అన్నాడు రాజు. రామభద్రుడికి ఉద్యోగం పోయింది. అప్పటికే హరి, గిరి తమ పదవులను రాజు నుంచి తిరిగి పొందారు. కథ సమాప్తం.
ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.